మహారాష్ట్ర సీఎం ఎవరనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ దాదాపు 2 గంటల పాటు చర్చించారు. అయితే ఈ సమావేశంలో సీఎం ఎవరనే విషయంపై క్లారిటీ రాలేదు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత అమిత్ షా నివాసం నుంచి బయటకు వచ్చిన మహారాష్ట్ర నేతలు ముంబైకి వెళ్లిపోయారు. అమిత్ షాతో చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పారు ఏక్నాథ్ షిండే. నిన్న రాత్రి జరిగింది మొదటి సమావేశం మాత్రమేనని, మహాయుతి నేతల మధ్య ఇంకా చర్చలు ఉంటాయని అన్నారు. ముంబైలో జరిగే సమావేశంలో సీఎం ఎవరనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు షిండే. రెండు రోజుల్లో మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రివర్గ కూర్పుపైన అమిత్ షా నివాసంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బీజేపీకి 20 నుంచి 22, శివసేనకు 10 నుంచి 12, ఎన్సీపీకి 8 నుంచి 10 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. వచ్చే నెల 2న లేదా 5న సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. आम्ही तिघही होतो. मी होतो, देवेंद्रजी होते, अजितदादा होते. बैठक अतिशय सकारात्मक झालेली आहे आणि पुन्हा उद्याही बैठक. आम्ही तिघही होतो. मी होतो, देवेंद्रजी होते, अजितदादा होते. बैठक अतिशय सकारात्मक झालेली आहे आणि पुन्हा उद्याही बैठक. आम्ही तिघही होतो. मी होतो, देवेंद्रजी होते, अजितदादा होते.